హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో గోలిమార్ మైసూర్ బోండా. ఇదేంటి గోలిమార్ మైసూర్ బోండా అనుకుంటున్నారా? అవునండి, ఈ గోలిమార్ మైసూర్ బోండాకి ఒక చిన్న స్టోరీ ఉందండి. అదేంటో తెలుసుకోవాలంటే ఈ రెసిపీ చూస్తూ తెలుసుకోండి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. గోలిమార్ మైసూర్ బోండాకి మనం ఒక బౌల్లో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడిన ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. వంట సోడా, పెరుగు మొత్తం కలిసిపోయాక ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా వేళ్ళతో మనం ట్యాప్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు గోలిమార్ మైసూర్ బోండా చక్కగా వస్తాయి. పిండి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన పిండికి ఇప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గోలిమార్ మైసూర్ బోండాకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా మెల్లిగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ గోలిమార్ మైసూర్ బోండా ఫ్రై అయ్యేలోపు మీకు ఈ పేరు ఎలా వచ్చిందో చెప్తా వినండి. ఈ రెసిపీ మొత్తం తయారు చేసి గోలిమార్ మైసూర్ బోండా మా పాపకి టేస్ట్ చేయమని పెట్టానండి. అప్పుడు మా పాప ఈ రెసిపీ పేరేంటని అడిగింది. నేనేమో గోధుమ పిండి మైసూర్ బోండా అని చెప్పాను. ఏంటి మమ్మీ, గోలిమార్ మైసూర్ బోండానా అన్నది. మా పాప సడన్ గా అలా అనగానే మేమందరం చాలా నవ్వుకున్నామండి. అలా ఈ రెసిపీకి గోలిమార్ మైసూర్ బోండా అని పేరు వచ్చింది. అందుకే ఫ్రెండ్స్, ఈ రెసిపీకి ఇలా గోలిమార్ మైసూర్ బోండా అని పేరు పెట్టాం. చాలా ఫన్నీగా ఉంది కదా. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇలా మన కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మైసూర్ బోండాలు వేసుకున్నాక మంచిగా ఫ్రై అయ్యాక ఇలా మనం తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం మైసూర్ బోండాలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు నిమిషంలో గోలిమార్ మైసూర్ బోండా రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా అయిపోయే గోలిమార్ మైసూర్ బోండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, గోలిమార్ మైసూర్ బోండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.